బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొన్నిజేడు బస్టాండ్ వై జంక్షన్లో భారతరత్న పద్మవిభూషణ్ మిసైల్ ఆఫ్ ఇండియా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినోత్సవ సందర్భంగా బీజేపీ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, సామాజికవేత్తగా, భారత రాష్ట్రపతిగా దేశానికి డాక్టర్ అబ్దుల్ కలాం చేసిన సేవలను గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో కూడా అబ్దుల్ కలాం అందించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు హన్నం ఆశారావు, యుద్ధం మహేష్, అబ్దుల్ కలాం అభిమానులు, స్థానిక నగర ప్రజలు పాల్గొని అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు మన దేశం గర్వించదగినటువంటి అమరామరమైన స్ఫూర్తిదాయకులు, భారతరత్న, భారత మిసైల్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయనకి మనం ఒకసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ గుర్తు చేసుకుంటూ మనము భారతరత్న మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మరియు పీపుల్స్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15వ తేదీ తమిళనాడులో ఆయన చిన్న గ్రామంలో జన్మించిన ఆయన ఆ తర్వాత సాదాసీదా చాలా చిన్న కుటుంబంలో ఆయన పుట్టి చిన్న కుగ్రామంలో పుట్టిన ఆయన ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసము మొత్తము కూడా దీపాల కింద చదివి పెద్దవారైపోయి ఆ తర్వాత ఆయన విద్యలో అత్యంత శ్రద్ధ చూపించి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్, తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOలో ఆయన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పనిచేసి భారత రక్షణ, అంతరిక్ష రంగాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు. ఆయన నేతృత్వంలో భారతదేశము తన సొంత ఉపగ్రహాలు అంటే SLV-3 మరియు బాలిస్టిక్ క్షిపణులు, అగ్ని, పృథ్వీ అంటే ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మిసైల్ మ్యాన్ అని పిలిచే అబ్దుల్ కలాం గారు 2002లో ఆయన భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యి ఆ తర్వాత ఆయన రాజకీయం అంటే ప్రజల్లో ముఖ్యమైన విద్యార్థులతోనే ఆయన రాష్ట్రపతిగా ఉన్నా కూడా విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలలు టెక్నికల్గా ఉండే ఈ మిసైల్ రంగంలో ఉండే సాంకేతికత పరంగా విద్యార్థులకి ఒక మంచి సందేశం ఇవ్వాలి అని చెప్పి విద్యార్థులతో ఆయన ఎక్కువగా గడపటము కానీ పిల్లల్ని బాగా శ్రద్ధ పెట్టి వారికి ఉపన్యాసాలు ఇవ్వటం కానీ వారితో గడపటం కానీ ఆయనకి చాలా ఇష్టమైంది. అందుకే విద్యార్థులకి ఆయన చూపించే దాంట్లో స్వప్నం అంటే నిద్రలో కనిపించేది కాదు, నిద్ర పోకుండా కనేది అని ఈయన మాటల్లో ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మార్గదర్శనం కావాలి అని చెప్పి ఆయన ఎల్లప్పుడూ యువతపై ఒక విశ్వాసం ఉంచాడు. అంతేకాకుండా యువతే దేశానికి భవిష్యత్తు, వారు పెద్ద కళలు కనాలి, ఆ కళల కోసము కృషి చేయాలి అని చెప్పినవారు. 2015లో ఆయన లేచే వయసులోనే విద్యార్థులను బోధిస్తూ ఉండగానే తన మధ్యలో నుంచే వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన లాస్ట్ జీవితం కూడా ఆయన చనిపోయే రోజు కూడా ఆ విద్యార్థుల మధ్యనే ఆయన చనిపోయారు. ఆయన జీవితము ఒక సందేశము. కాబట్టి మన స్థితిని కంటే మన ఆలోచన గొప్పది అనే దాని విషయంలో మనం అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకుంటూ మనమందరము ఆయన కలలైన సురక్షిత, శక్తివంతమైన భారతదేశము సాధనలో భాగస్వాములు అవుదాము అని చెప్పి పిలుపునిచ్చిన ఆయన మన జీవితంలో కృషి, వినయము, విజ్ఞానము అనే విలువైన ఆయన ఇచ్చిన పిలుపుని మనం పాటిద్దాము. కాబట్టి భారతదేశానికి ఆయన ఇచ్చిన ఘనత కావచ్చు, మిసైల్ కావచ్చు, ఇది భారతదేశం ఒక ఘనతగా మనం పాటిస్తూ ఆయన భారతదేశానికి ఇచ్చిన విలువల్ని మనం కూడా నేటి విద్యార్థులకి రేపు వచ్చే తరానికి మనం అందించాలని
గుర్తు చేసుకుంటూ జై హింద్, జై భారత్.